తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, రాబోయే స్థానిక సంస్థలు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం ఇంద్రపాలెంలోని పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పార్టీకి కార్యకర్తల నిజమైన ఊపిరని, నాయకులు పార్టీలు మారినా తెలుగుదేశం పార్టీ జెండాను నమ్ముకుని నిలబడేది కార్యకర్తలేనని జ్యోతులు నవీన్ కొనియాడారు. జగ్గంపేట తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనే తనకు అత్యంత ఆదరణ లభించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 4000 సామాజిక పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజల సందేహాలకు ధైర్యంగా సమాధానాలు చెప్తూ ప్రభుత్వ పనితీరును వివరించాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కూటమి జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల అభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. కార్యకర్తల సంక్షేమం, రాజకీయ ఎదుగుదలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నెల 27 నుంచి చేపట్టనున్న ప్రచార కార్యక్రమంతో పాటు రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని గ్రామ కమిటీ అధ్యక్షులను ప్రకటించి సన్మానించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మేక లక్ష్మణమూర్తి, కర్రి వెంకటరాజు, వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్లు, క్లస్టర్స్, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గం తర్వాత అంత ఆదరణ ఇచ్చి ప్రతి కార్యక్రమానికి కూడా సక్సెస్ అవడానికి కారణభూతులైన మీ అందరికీ కూడా శిరస్సు వంటి పాదాభివందనం తెలియజేస్తున్నాను సోదరులారా. అంతేగాని ఏదో టీవీలో వచ్చినట్టు ఇప్పుడు ముసలోళ్ళిద్దరికి ఇచ్చేసారు, తర్వాత వీడు వచ్చేస్తాడంటే కరెక్ట్ కాదు. నాకు నా తండ్రి ఒక మంచి ప్లాట్ఫామ్, జగ్గంపేట నియోజకవర్గం అనే ప్లాట్ఫామ్ నాకు ఏర్పాటు చేసి ఇచ్చారు. ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తాను నేను. జగ్గంపేట నుంచి ఎక్కడి నుంచి పార్టీ ఆదేశాల అనుసారం నడిపించుకుంటాం, నడుచుకుంటాం ఖచ్చితంగా. ఇంకొక విషయం మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను నేను. మా మామగారు కూడా ఇప్పుడు అన్నాడు నువ్వు ఇప్పించేసేది అని. కాదు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆవలిస్తే పేగులు లెక్కేస్తారు. ఆయన రాజకీయ జీవితం అంతా, రాజకీయ చతురత అంతా కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ఈ రోజుకి కూడా 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగాడు అంటే ఆయన రాజకీయ చతురత. అందులో భాగంగానే రూరల్ నియోజకవర్గానికి ఎవరైతే బాగుంటుంది, ఎవరిని పెడితే బాగుంటుంది అనే అన్ని ఆలోచనలు మెత్తరించుకుని, క్యాస్ట్ ఈక్వేషన్ తో సహా అన్ని తీసుకుని ఆయన్నిద్దరినీ కూడా పిలిపించి మాట్లాడుకొని, ఇప్పుడు దాకా నేను నిజం చెప్పేస్తున్నాను ఇక్కడ, ఇప్పుడు దాకా నువ్వు ఎలా పాపించినా నాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు నుంచి పాపం ఇచ్చిన కార్యకర్తలు వదిలేస్తే మాత్రం నేను ఊరుకోనని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పి కార్యకర్తలని చూసుకోవాలి, నువ్వు వాళ్ళ అడుగు జాడల్లో నడాలని చెప్పి పంపించి మీ నియోజకవర్గాన్ని పంపించారు. ఆయనదే ఆ ఘనతంతా. ఈ విద్యుత్ స్థాయి సమావేశం 2 విధాలుగా ఆలోచించి పెట్టడం జరిగింది. ఒకటి, రేపు 27వ తారీఖు నుంచి 2 సంవత్సరాల యొక్క అభివృద్ధిని ప్రజలకి తీసుకెళ్లే కార్యక్రమం. రెండోది, ఇప్పుడు వరకు కూడా ఇన్ఛార్జ్ లేకుండా వాటినెట్లు పోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ నుంచి అన్ని విధాలుగా రేపటి నుంచి ఇప్పటి వరకు మరి కూటమి సభ్యులు ఇద్దరు ఉంటే అవతల జనసేన వాళ్ళు మా ఇద్దరిని పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వటం అది ఇది జరిగింది. ఇప్పటి వరకు కాకుండా కార్యకర్తలకి ఏ విధమైన సదుపాయాలు చూసిన పార్టీ నుంచి అన్ని కూడా వాళ్ళకి చేర్చాలి. వాళ్ళకి రావాల్సిన నామినేటెడ్ పదవులు కానీ, వాళ్ళకి రావాల్సిన కానీ
ఎంపీలో కానీ సభ్యులు కానీ ఏదైతే ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తారో ఆ పేరు ప్రకారం నుంచి మా కార్యక్రమం యొక్క వాళ్ళకి సీనియర్లు జరుగుతుంది ఎటువంటి మా ఇంట్లో. అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా ఈ ఉన్నామని అభివృద్ధి గారు వారికి ఉన్నారు కాబట్టి అధికారులు అందరి దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా హాస్పిటల్లో కానీ ఆటో ఆర్చులు కానీ అమ్మల ఆర్చులు కానీ ఎండ ఆర్చులు కానీ కార్యకర్తలను పంపిస్తూ నీవు దగ్గర నుండి చూసుకుని అన్ని కార్యక్రమాలు అన్ని సదుపాయాలు చేస్తాం. లోకేష్ బాబు కార్యకర్తలు మాకు చేయు కార్యకర్తలు అభివృద్ధి మాకు చేయడం అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గం మీద నమ్మకం పెట్టుకుని నాకు ఈవేళ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 2 సార్లు నేను ఎమ్మెల్యే చేయడం జరిగింది, జడ్పీటీ చేయడం జరిగింది, అలాగే దేవస్థానం బోర్డు నెంబర్ గా చేయడం జరిగింది. అందరూ కూడా ఎక్కడా కూడా మాకు ఇంత మచ్చ లేకుండా మా భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి పనిచేసాం. అదే మాకు ఈవేళ కార్యకర్తలు ఇచ్చిన ఫలితం నాకు ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా కలుపుకొని వెళ్తాను. ఇప్పటి వరకు కూడా రకరకాల ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా మేము మనసులో పెట్టుకోకుండా ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చినా మేము వెళ్ళినా అందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులే కాబట్టి ప్రజాప్రతినిధిగా మేమందరం కూడా అందరినీ కలుపుకొని వాళ్ళకి అన్ని విధాలా మేము సహకారం అందిస్తాం. అందరికీ కూడా ఇవాళ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము మా భార్య భర్తలు ఇద్దరం కూడా రుణపడి ఉంటాం. ఆ రుణం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నాకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.